onion cutting. Today biryani Hyderabad kg recipe. Biryani ki masala ready. అద్రక్ లసన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొంచెం వేపుకోవాలి మసాలా కొంచెం రెడీ చేసుకొని కొంచెం గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండ్ పెట్టాక ఇలా కచ్చా ముచ్చ దంచుకోవాలి. అంతలోపు మనం ఆయిల్ పోసేసుకుందాం. ఎందుకంటే ఇది ఆయిల్ ఇంత పోస్తున్నాడు కదా ఎందుకని అనుకునేరు. ఇది అనియన్ ఫ్రై చేయడం కొరకు చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మనం రెడీ చేసుకున్న మసాలాలు ఇవి. ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం అన్ని తరీకల మసాలాలు. ఈ సోంపు కొంచెం కావాలి కంపల్సరీ. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం చికెన్లో, సరేనా. ఇందులోనే డైరెక్ట్ మనం కాజు వేసుకుందాం. కాజుతో పాటు ఇది కూడా ఫ్రై అయిపోతుంది, అది కూడా ఫ్రై అయిపోతుంది. అందుకని కాజు మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను, సరేనా. ఇందులో కొంచెం మనం ఒక 2 గంటలంతా పెరిగేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇది అంటే ఇలానే ఉండాలి, సరిపోతుంది, బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవాలి. అది చూపించలేదు, సో చెప్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి రైస్కు రెడీ చేద్దాం. రైస్ కడిగేసుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్ సాల్టింగ్ చేసుకోవాలి. దీంట్లో మనం ఆనియన్ వేసుకోవాలి కంపల్సరీ. మనం వాటర్ పోసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం పుదీనా వేసుకుందాం, కొంచెం కొరిండ వేసుకుందాం, సరేనా. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కస్తూరి మెంతి కొంచెం వేయించుకోవాలి. కస్తూరి మెంతి కంపల్సరీ వేసుకోవాలి. అదే మన టేస్ట్ వస్తుంది, సూపర్ స్మెల్ కూడా వస్తుంది. ఎవరు ఇంగ్రీడియంట్ ఎవరు చెప్పారు, నేను చెప్తున్నాను. పోసేసుకొని ఇందులో రైస్ వేసుకున్నాం. ఆల్రెడీ రైస్ వేసుకొని కలిపేసుకున్నా. ఇది కొంచెం అంతా 75% కావాలి. అయిన తర్వాత ఈ రైస్ని తీసేసుకొని డైరెక్ట్ ఆ చికెన్లో మ్యారినేట్ చేసుకున్నాం కదా అందులో పోసేసుకోవాలి, సరేనా. చూపెడతాను నేను ఇప్పుడు. రైస్ దీంట్లో పోసేసుకుందాం. వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్నాం ఆల్రెడీ. మనం కలర్ వేసుకోవద్దు, ఇది పసుపు వాటరే వేసుకోవాలి, బాగుంటుంది, సూపర్ కలర్ వస్తుంది. చూడండి ఒకసారి, సరేనా. మనం వేయించి పెట్టుకున్న అనియన్ ఇవి ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ వేసేసుకున్నాను. ఆల్రెడీ టోటల్ అయిపోయింది. దీని మీద దమ్ వేయడమే, దీన్ని ప్యాక్ చేయడం. ఒక 20 మినిట్స్ పెట్టాలి, దాని గురించి వెయిట్ చేయండి. దమ్ము రెడీ చేసుకుంటున్నాను, 20 మినిట్స్ కావాలి. బిర్యానీలోకి సలాటు, సరేనా, పెరుగుది, ఇది కంపల్సరీ రావాలి.